డొనాల్డ్ ట్రంప్ అమెరికా ప్రెసిడెంట్ గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత యావత్ ప్రపంచంపై లేనిపోని టారిఫ్లంటూ నిద్ర లేకుండా చేస్తున్నాడు. ప్రపంచంలోని అతి పెద్ద ఆర్థిక వ్యవస్థలో రెండవ స్థానంలో ఉన్న చైనాపై ఉన్న కోపంతో అన్ని దేశాలపై టారిఫ్ పెంచేశాడు. ఇక చైనా విషయానికి వస్తే అమెరికా మార్కెట్లో లభించే వస్తువులన్నీ చైనా నుంచి దిగుమతి చేసుకున్నవే. దీంతో అమెరికా డబ్బు అంతా చైనాకు పోతుందని ట్రంప్ మండిపడుతున్నాడు. ఇతర దేశాల నుంచి దిగుమతులే తప్ప అమెరికా సరుకు ఇతర దేశాలకు వెళ్లడం లేదు. తమ ప్రోడక్ట్లు ఇతర దేశాలకు ఎగుమతి చేసే ఆ దేశాలు తమ సరుకులపై పెద్ద ఎత్తున సుంకం బాధిస్తే తమ ప్రోడక్ట్లు అమ్మకుండా చేస్తున్నాయని ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక నుంచి అమెరికా దిగుమతి చేసుకునే సరుకుపై ఒక్కో దేశంపై ఒక్కో రకం టారిఫ్ విధించడం మొదలుపెట్టాడు. ఆగస్టు 1 నుంచి కొత్త టారిఫ్ అమల్లోకి వస్తుందని పేద దేశాలు ఉదాహరణకు శ్రీలంక, వియత్నాం, కంబోడియాలు భయంతో వణికిపోతున్నాయి. ఇక తమ బతుకులు రోడ్డున పడాల్సిందే అని కూడా ఈ రెండు దేశాలకి చెందిన కార్మికులు ఆవేదన చెందుతున్నారు. ప్రత్యేక కథనంలో వివరాలు చూద్దాం. ప్రపంచ దేశాలపై అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఆగ్రహంతో రగిలిపోతున్నారు. అమెరికా సొమ్మంతా ప్రపంచ దేశాలన్నీ దోచుకుంటున్నాయని మండిపడుతున్నారు. ప్రపంచంలో మారుమూల దేశాలు కూడా తమ దేశానికి సరుకులు విక్రయించి తమ నుంచి లబ్ధి పొందుతున్నాయి. అదే అమెరికా సరుకు ఇతర దేశాలకు వెళ్లినా తమ సరుకుపై పెద్ద ఎత్తున సుంకం బాదుతున్నారు. దీంతో తమ సరుకు విదేశాల్లో అమ్ముడు కావడం లేదని ట్రంప్ ఆగ్రహంతో రగిలిపోతున్నారు. ఇక లాభం లేదనుకుని ఒక్కో దేశంపై ఒక్కో రకం టారిఫ్ బాదడం మొదలుపెట్టారు. చైనాపై పూర్తి స్థాయిలో అక్కసు వెళ్లగక్కుతున్నారు. ఏకంగా 145% పెంచారు. దీంతో అమెరికాలో చైనా వస్తువులు ఎలా అమ్ముడవుతాయి ఎవరికైనా తేలికగానే ఊహించుకోవచ్చు. ఇక చైనా కూడా అమెరికా మార్కెట్ను వదిలేసి ప్రపంచంలోని ఇతర మార్కెట్లపై ఫోకస్ పెట్టింది. చైనా ప్రెసిడెంట్ షీ జిన్పింగ్ స్వయానా తన పొరుగున ఉన్న దేశాలకు వెళ్లి ఆ దేశాలతో వాణిజ్య సంబంధాలు కుదుర్చుకుని వచ్చారు. తాము అమెరికా బెదిరింపులకు లొంగమని బహిరంగంగానే ట్రంప్కు తేల్చి చెప్పారు షీ జిన్పింగ్. ఇక చైనా విషయానికొస్తే సంపన్న దేశం కాబట్టి ఎలాగో అలా నిలదొక్కుంటుంది. మరి అదే పేద దేశాల విషయానికొస్తే వారికి ట్రంప్ శాసనం జీవన్మరణ సమస్యగా మారిపోయింది. ఉదాహరణకు ఆసియా దేశాలను తీసుకుంటే అత్యంత పేద దేశాలు. దానికి ఉదాహరణ చెప్పాలంటే బంగ్లాదేశ్, శ్రీలంక, వియత్నాం, కాంబోడియాలను చెప్పుకోవచ్చు. ఈ దేశాలను తీసుకుంటే కేవలం అమెరికాకు దుస్తులు కుట్టి ఎగుమతి చేసి పొట్టపోసుకుంటున్నాయి. ఇక శ్రీలంకతో పాటు వియత్నాంలను తీసుకుంటే ఈ రెండు దేశాలు అమెరికాకు దుస్తులు కుట్టి ఎగుమతి చేస్తూ ఉంటాయి. ఈ రెండు దేశాల్లో మిలియన్ల కొద్దీ ప్రజలు దుస్తులు కుట్టి జీవనోపాధి పొందుతున్నారు. ఆగస్టు 1న కొత్త టారిఫ్ అమల్లోకొస్తే తమ బతుకులు ఏమవుతాయో అని శ్రీలంక, వియత్నాంలకు చెందిన గార్మెంట్ ఫ్యాక్టరీలో పనిచేసే కార్మికులు భయంతో వణికిపోతున్నారు. ఒకవేళ అమెరికా ఖచ్చితంగా టారిఫ్ అమల్లోకి తెస్తే ఈ రెండు దేశాల్లో పెద్ద ఎత్తున గార్మెంట్ ఫ్యాక్టరీలు మూతపడ్డం ఖాయం. లక్షలాది మంది కార్మికులు రోడ్డున పడ్డం కూడా ఖాయమే. దీంతో వీరంతా ట్రంప్ తమపై జాలి చూపించి సుంకాన్ని ఎత్తివేయాలని కోరుతున్నారు. ఈ నెల 9వ తేదీన అమెరికా ప్రెసిడెంట్ పలు దేశాలకు ఓ నోట్ పంపించారు. 90 రోజుల పాటు పొడిగించిన గడువు ముగియడానికి ముందుకు వచ్చి తమతో సంప్రదింపులు చేసుకోవాల్సిందిగా కోరారు. ఆగస్టు 1 నుంచి కొత్త టారిఫ్ రేట్లు అమల్లోకి వస్తాయి కాబట్టి వాషింగ్టన్ వచ్చి తమ అధికారులతో మాట్లాడి సెటిల్మెంట్ చేసుకోవాల్సింది అని ఆ నోట్లో పేర్కొన్నారు. అయితే ట్రంప్ ఏప్రిల్లో భారీగా పెంచిన సుంకాలను కాస్త తగ్గించినా ఈ రెండు దేశాలు మాత్రం సంతృప్తిగా లేవు. ఇక ట్రంప్ రాసిన లేఖలను దుస్తుల తయారీకి హబ్గా ఉన్న కాంబోడియాతో పాటు శ్రీలంక కూడా అందుకున్నాయి. ఈ రెండు దేశాలు ఇక్కడ ఉత్పత్తి చేసే దుస్తులను అమెరికాకు ఎగుమతి చేసుకుని వచ్చిన డబ్బుతో బతుకుని ఇడుస్తూ ఉంటాయి. కాగా ట్రంప్ కాంబోడియాపై 36%, శ్రీలంకపై 30% దిగుమతి పన్ను విధించాడు. దీంతో ప్రపంచంలోని అతిపెద్ద కంపెనీలు నైక్, లీవైస్, లులు లెమన్ లాంటి అతిపెద్ద అమెరికాకు చెందిన బ్రాండ్లు వియత్నాం, శ్రీలంకలో దుస్తులను తయారు చేయించి అమెరికా మార్కెట్కు దిగుమతి చేసుకుంటాయి. ఒకవేళ ఆగస్టు 1 నుంచి ట్రంప్ ఖచ్చితంగా టారిఫ్ను అమలు చేస్తే తమ ఉద్యోగాలు పోతాయని వియత్నాంలోని గార్మెంట్ ఫ్యాక్టరీలో పనిచేసే కార్మికులు భయంతో వణికిపోతున్నారు. ఉద్యోగాలు పోతే ఎలా, పిల్లలకు తిండి ఎలా, వారి చదువులు ఎలా అని భయపడుతున్నారు. ఇక్కడి కార్మికులు రోజుకు 10 గంటల పాటు దుస్తుల కర్మాగారంలో పనిచేస్తే నెలకు $570 సంపాదిస్తారు. దీంతో ఇంటి అద్దెతో పాటు 2 పిల్లలతో పాటు వయసు పైబడ్డ తల్లిదండ్రులను సాకడానికి సరిపోవంటున్నారు కార్మికులు. ట్రంప్ వెంటనే కాంబోడియాపై టారిఫ్ ఎత్తివేయాలని కోరుకుంటున్నారు. ఈ ఉద్యోగాలుంటేనే తమ కుటుంబాలు బతకగలవు, లేదంటే ఆకలితో మాడిపోవాల్సిందేనని కార్మికులు ఇంటర్నేషనల్ మీడియాతో
మాట్లాడుతూ ట్రంప్ను వేడుకుంటున్నారు. ఇక కాంబోడియా విషయానికొస్తే చైనాకు ప్రత్యామ్నాయంగా ఇక్కడ పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు అందుబాటులోకి వచ్చాయి. దీనికి కారణం కూడా లేకపోలేదు. ఇక్కడ కార్మికుల వేతనాలు కూడా తక్కువే. కాగా గత ఏడాది కాంబోడియా నుంచి అమెరికాకు సుమారు $3 బిలియన్ దుస్తులు ఎగుమతి అయ్యాయి. కాగా ఈ రంగంపై సుమారు 9 లక్షల మంది కార్మికులు ఆధారపడి జీవిస్తున్నారు. దేశం నుంచి జరిగే ఎగుమతుల్లో 10% దుస్తుల ద్వారానే జరుగుతోంది. దేశానికి పెద్ద ఎత్తున విదేశీ మారక ద్రవ్యం ఆర్జించి పెడుతోంది. ఇక మన పొరుగున ఉన్న శ్రీలంకను తీసుకుంటే ఇక్కడ కూడా దుస్తుల ఫ్యాక్టరీలు పెద్ద ఎత్తున ఉన్నాయి. శ్రీలంక నుంచి అమెరికాకు పెద్ద మొత్తంలో దుస్తులు ఎగుమతి అవుతున్నాయి. గత ఏడాది సుమారు $1.9 బిలియన్ ఎగుమతులు జరిగాయి. ఈ రంగంపై సుమారు 3.5 లక్షల మంది ఆధారపడి జీవిస్తున్నారు. దేశానికి పెద్ద మొత్తంలో విదేశీ మారక ద్రవ్యం ఆర్జించి పెడుతోంది. శ్రీలంకపై 30% దిగుమతి సుంకాన్ని విధిస్తే తాము ఇబ్బందులు పడాల్సి వస్తుందన్నారు. తమ పోటీదారుల కంటే ఎక్కువ దిగుమతి సుంకాన్ని విధిస్తే తమకు చిక్కులు తప్పవని శ్రీలంక జాయింట్ అపీరల్ అసోసియేషన్ రాయిటర్స్ వార్తా సంస్థకు తెలిపింది. ఇక శ్రీలంక చివరి ప్రయత్నంగా అమెరికాతో సంప్రదింపులు జరిపి టారిఫ్ ను మరింత తగ్గించాలని కోరుతున్నట్లు చెప్పారు. అయితే తమకు సమ్మతమైన రేటు గురించి మాత్రం వారు ప్రస్తావించలేదు. అయితే కొంతమంది నాయకులు మాత్రం శ్రీలంకకు అత్యధికంగా 11% పాయింట్లు రాయితీలు ఇచ్చారని చెబుతున్నారు. అమెరికాతో సంప్రదింపులు జరిపి మరింత తగ్గించుకునేందుకు ప్రయత్నిస్తామన్నారు. శ్రీలంక ఆర్థిక మంత్రి హర్షనా సురియా పెప్పు రుమా గత వారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ విషయం చెప్పారు. కంబోడియా విషయానికొస్తే తమకు 13% పాయింట్లు రాయితీలు ఇచ్చారని చెబుతున్నారు. చర్చల ద్వారా మరింత తగ్గించుకోవాలని చూస్తున్నామని డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ సున్ చాంత్రోల్ చెప్పారు. ఆయన తన బృందాన్ని తీసుకుని అమెరికాకు వెళ్లారు. తమ కార్మికులతో పాటు ఇన్వెస్టర్ల ప్రయోజనాలు రక్షించుకునేందుకు ట్రంప్ అడ్మినిస్ట్రేషన్తో బేరసారాలు సాగిస్తున్నామన్నారు. తాము మాత్రం టారిఫ్ 0కు పట్టుబడతామన్నారు. అయినా వారి నిర్ణయాన్ని గౌరవిస్తామన్నారు. మొత్తానికి టారిఫ్ తగ్గించాలని ట్రంప్ అడ్మినిస్ట్రేషన్తో బేరసారాలు కొనసాగిస్తామన్నారు వియత్నాం డిప్యూటీ పీఎం. ఇక ట్రంప్ వాదన విషయానికొస్తే అమెరికా ఇతర దేశాల నుండి కొనుగోలు చేసే వస్తువుల విలువకు ఆ దేశాలకు విక్రయించే వస్తువుల విలువకు మధ్య ఉన్న అంతరాన్ని తగ్గించడానికే సుంకాలు అవసరమని ట్రంప్ వాదిస్తున్నాడు. దీంతో తాము చాలా నష్టపోతున్నామంటున్నారు ట్రంప్. గత వారం 10 దేశాలకు లేఖలు రాస్తూ మన సంబంధాలు దురదృష్టవశాత్తు ఇచ్చిపుచ్చుకునే విధంగా లేవని ఈ లేఖను ఆయన తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ట్రూత్లో పోస్ట్ చేశారు. అయితే ట్రంప్ వాదనతో బిజినెస్ స్కూల్ డీన్లు అంగీకరించడం లేదు. ప్రస్తుతం ఉన్న ట్రేడ్ అగ్రిమెంట్లతో అమెరికా లబ్ధి పొందుతోంది. ఉదాహరణకు అమెరికా కంపెనీలే కదా శ్రీలంక, కాంబోడియాలో ఫ్యాక్టరీలు పెట్టి తమ వ్యాపారాలు చేసుకుంటున్నాయి. అతి తక్కువ వేతనాలిచ్చి శ్రమదోపిడీకి పాల్పడి మళ్లీ వారిపైనే సుంకాలు బాదడం పట్ల మండిపడుతున్నారు. అయితే అమెరికాతో పాటు యూరోపియన్ యూనియన్, కెనడా అభివృద్ధి చెందుతున్న దేశాలు అంటే పేద దేశాలు ఉదాహరణకు శ్రీలంకకు కోటా సిస్టమ్ అమలు చేస్తున్నాయి. అయితే 2005 తర్వాత నుంచి క్రమంగా ఈ కోటా సిస్టమ్కు దశలవారీగా ఎత్తివేశారు. మార్కెట్లో పోటీ ఉన్నా శ్రీలంక మాత్రం నిలదొక్కుంటోంది. ఒకవేళ ట్రంప్ కొత్త టారిఫ్లను అమలు చేస్తే ఆ దేశాల్లో ప్లాంట్లను మూసివేసుకోవాల్సిందే అంటున్నారు ఈ రంగానికి చెందిన నిపుణులు. పేద దేశాల నుంచి అమెరికాకు పెద్దగా వాణిజ్య లోటు కూడా ఉండదని అమెరికాకు చెందిన యూనివర్సిటీ ఆఫ్ డెలావర్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఫ్యాషన్ అండ్ అపీరల్ స్టడీస్ ప్రొఫెసర్ షెంగ్లు కూడా అన్నారు. దీనికి వారు చెబుతోంది ప్రతి ఏడాది కాంబోడియా కానీ శ్రీలంక కానీ ఎన్ని బోయింగ్ విమానాలు కొనుగోలు చేసి వాణిజ్యాన్ని సమతూకం చేస్తాయని ట్రంప్ను ప్రశ్నిస్తున్నారు. అయితే అసలు వాస్తవం ఏమంటే ఇటు శ్రీలంక కానీ లేదా కాంబోడియా కానీ ఇప్పటికే ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నాయి. ఈ ఫ్యాక్టరీలో 10 మంది పనిచేస్తే 7 మహిళలు ఉంటారు. వీరంతా తమ పిల్లలను వేసుకుని రోడ్డున పడాల్సిందే. తమ కంపెనీలు మూతపడితే బతుకు తెరువు కోసం పొరుగున ఉన్న థాయిలాండ్కు వెళ్లాల్సిందే అంటున్నారు కాంబోడియా మహిళలు. కాబట్టి ట్రంప్ టారిఫ్ను పేద దేశాలైన తమపై రుద్దకుండా కనికరం చూపించాలని ఈ 2 దేశాలకు చెందిన మహిళలు కోరుతున్నారు. మరి ట్రంప్ ఏం చేస్తాడో ఆగస్టు 1 వరకు వేచి చూడాల్సిందే.